హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. స్త్రీలకు అక్కడ పుట్టుమచ్చలు ఉంటే భర్త ఐశ్వర్యవంతుడే. స్త్రీలకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళని చేసుకోయే భర్త ధనవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. స్త్రీలకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే భర్తకు ఐశ్వర్యమే. మన హిందూ శాస్త్ర విధానంలో పుట్టుమచ్చలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయా ప్రదేశాల్లో ఉండే పుట్టుమచ్చలను బట్టి అవి అదృష్టానికి ఉన్నాయో లేదా చెడు ఫలితాలను కలిగిస్తాయా అనేది పుట్టుమచ్చల శాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది. పుట్టుమచ్చలు ఉండడం మంచిదా కాదా అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సాధారణంగా చాలామందికి శరీరంపై రకరకాల చోట్ల రకరకాలుగా పుట్టుమచ్చలు ఉంటాయి. మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. మరి ముఖ్యంగా స్త్రీలకు పెదవిపై భాగాన పుట్టుమచ్చ ఉంటే కుటుంబానికి మేలు కలగడంతో పాటు వీరు అందరితో కలుపుకోలుగా ఉంటారు. అదేవిధంగా కింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే పిలువబడమే కాకుండా మంచి మిత్రులతో స్నేహం చేస్తారు. స్త్రీలకు 2 కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త నుంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. అలాంటి స్త్రీలకు చేతిపై కానీ నుదుటిపై కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఎడమవైపు బుగ్గపై పుట్టుమచ్చలు ఉంటే అనంత ఐశ్వర్యంతో పాటు భోగాలు అనుభవిస్తారు. స్త్రీలకు కాళ్ళపై పుట్టుమచ్చ ఉంటే వారు వాళ్ళ కాళ్ళపై వారు నిలబడతారని అర్థం. వారు ఇతరులపై ఆధారపడకుండా సొంతగా జీవిస్తారు. అదేవిధంగా స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీత రంగంలో వాళ్ళు బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై పుట్టుమచ్చ ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ అందరినీ నొప్పించకుండా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే వారికి అనారోగ్యం కలుగుతుంది. వీళ్లకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే గెడ్డంపై ఉంటే నెమ్మదస్తురాలుగా ఉంటారు. అంతేకాదు వీరు భర్తలాగా సంపాదిస్తారు. గెడ్డంపై పుట్టుమచ్చ ఉంటే శుభసూచకంగా భావిస్తారు. అలాగే స్త్రీలకు ముక్కుపై కొంతమందికి పుట్టుమచ్చ ఉంటుంది. ఈ విధంగా స్త్రీలకు ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు మంచి పట్టుదలను కలిగి ఉంటారు. అదేవిధంగా వాళ్ళు అనుకున్నది కూడా ప్రతిదీ సాధిస్తూ ఉంటారు. అలాగే ముక్కు చివరి భాగంలో ఉంటే మాత్రం వారికి అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలుగుతాయి. అదేవిధంగా స్త్రీలకు అరికాలలో కనుక పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే ఆమె భర్త ఎంతో అదృష్టాన్ని వరిస్తాడు. అలాంటి స్త్రీ కుటుంబం సుఖ సంతోషాలతో పాటు ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని గొప్ప విషయాలతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.